రేయ్ అన్న పేరు మాత్రమే రాయండి. ఏ పార్టీ వాళ్ళు టికెట్ ఇస్తే ఆ పార్టీ పేరు గుర్తు తర్వాత రాయొచ్చు. అన్న గోడ మీద రాయి నీకు పర్మిషన్ కావాలంటే పర్మిషన్ ఏందిరు? పొలిటికల్ వాళ్ళని పోరగాళ్ళు ఏం చేస్తారు? గోడల మీద పేర్లేందిరా, గుండెల్లా కునుకు తీస్తా. మన పేరు చెప్తే కాలేజీకి లాంగ్ బెల్ కొట్టాల. నల్లబాలు, ఈ నల్లబాలు ఎక్కడుంటే అక్కడ ఉచ్చలే బిడ్డ. అన్నతోటి పోటీ ఎందుకని ఊరుకున్నా. మనం సిగ్నల్ ఇస్తే చంద్రబాబు ఓకే అంటే వైఎస్ఆర్ సిటీఎనికి రెడీ. అంత రేంజ్ ఉంది మన. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోబో. రేయ్ జేబులో చేయి, బటన్ చక్కగా పెట్టు. గల్లా మీద చేయి పెడితే నరుకుతా బిడ్డ. పో పో పో. రేయ్ ఎవడరా గోడల మీద రాయమంది? నాకొకటి చెప్పుడేంద్రా, నేనే షురూ చేసిన. చైతి చైతి, నల్ల బాల్ నల్ల తాచు కంటే డేంజర్. కొట్టే ముందు ఆలోచించరా? నువ్వు నల్ల త్రాచువా? కలర్ మ్యాచ్ ఏదైనా అట్లా పెట్టుకున్నా. నువ్వు అవన్నీ పట్టుకోవద్దు. ఫైనల్ గా మనం డిసిషన్ కొద్దాం. చెప్తున్నా చచ్చిపోతా. అమ్మో కాళ్ళు పట్టుకోమంటావా, చేతులు పట్టుకోమంటావా, గడ్డం పట్టుకోమంటావా? నువ్వు డిసైడ్ చేయి. నువ్వు ఏం డిసైడ్ చేస్తా అదే. బేరం ఆడితే ఒట్టు, మాట తప్పితే కొట్టు. ఎంకే కాలేజ్ ఇది. ఇక్కడి గోడే కాదు, ప్రతి అడుగు మా ప్రాణం. ఇంకొకటి చెయ్యి పడితే ఇరిగిపోద్ది. మొత్తం కడిగించి చివరి వరకు క్లీన్ చేయి. అంతనే కదా కేల్కతం. చూసినావు తమ్మి, డిస్కషన్ వల్ల మ్యాటర్ ఎంత ఈజీ అయిపోయిందో. ఆ యొక్క భగవంతుడు మనకు నోరిచ్చింది అందుకే తమ్మి. అనవసరంగా చేయి ఖరాబ్ చేసుకున్నావు. మీరు క్లాసుకు పడతాను, మీరు క్లాసుకు పోండి. అరే అమ్మతో నిన్ను కదా, తల్లితో నిన్ను కాదు, మా పోరల్ని పిలుస్తున్నానా? మీరు క్లాసుకు పడతారు, మీరు పోండి పోండి, మీరు పోండి. అరే రాండి బే, మొత్తం క్లీన్ చేయాలి, అర్థం లేకుండా పోరి. అది ఏం తింటాడు రే పోయి, అంత పొడుగు అంతలా ఉన్నాడు. మళ్ళీ చేయబడింది ఏంటి? ఇప్పుడేగా బేరం దిగింది. అన్న నా మీద ఉంటా, నువ్వు చేయి వాడొద్దే. ఆ భగవంతుడు ఇచ్చిన నోట్తో డీల్ చేసుకుందామన్నా. ఏంట్రా రాయడం అనేసి కడిగేస్తున్నారే? వాళ్ళు ఎంతో మర్యాదగా వద్దన్నారన్నా. వద్దంటానికి వాళ్ళెవర్రా? ఇది వాళ్ళ బాబుగాడి గోడ కాదు. నీ వెనకాల మేమున్నా. రాసుకో. రాసుకోమంటావా అన్న? రాసుకోరా. ఫుల్గా రాయమంటావా అన్న? కుమ్మేయ్ అన్నా. నీ అసంటోళ్ళ వెనక పోతుంటే అసలు మనం ఆగవన్నా అన్న. నువ్వు ఇదే మాట మీద ఉండన్నా. అరే మాకి కిరికిరి పెద్ద పెద్ద అక్షరాలు రాయరుబే. అరే ఓ ఏం రా ఉరుకుతూరు, ఆగురిబే. కట్టు కదలొద్దు, ఆగురిబే. అరే పొడుగోడా, ఇందాక గిట్లా చూసినావు కదా బే. రాబే రారా. పోరాలు బచ్చేగాలని సెంటిమెంట్ తోటి వదిలిపెట్టినా ఒక్కొక్కరిని సక్క ముక్కల మేచి కొడతా బిడ్డ. ఏమ్రా గురికాయలు చూస్తున్నావు? గుడ్లల్లో పొడుస్తా కొడుక. మనమంటే దేత్తడి పోచమ్మ గుడి. మీరేమన్నా తీసుమార్కాని లాబే. నేను దార్కారిని, ఒక్కొక్కరి గొంతు పోస్తాపా. నువ్వు గుర్చిపోయిందనా? మా కాలేజ్ గోడల మీద రాసినందుకురా. వాళ్ళు కూడా అందుకే కొట్టరు కదనే. కొట్టడానికి వాళ్ళెవర్రా? అయితే గితే మేం కొట్టాలి కానీ. రేయ్ ఇది ఎంకే కాలేజ్, మా ప్రాణం. అక్కడ మాట్లాడుతుంటే ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. అడ్డమైన ఏదో వేషాలు వేస్తే. అన్న అక్కడ మాట్లాడుతుంటే మళ్ళీ ఇక్కడ చూస్తావేంట్రా? అక్కడ చూడు. నరికేస్తాం గోడలన్నీ కడిగేసి. పిలుస్తున్నారుగా పలకవే. అన్న మీరు కొట్టనికే డిసైడ్ అయ్యర్రే. ఇన్స్టాల్మెంట్ ఇచ్చొద్దన్నా, డైరెక్ట్ దేతడిచ్చానని దండం పెడతాను. కాలు మోగుతా. బొక్కలు చూరా చూరా చేస్తా. గట్లనే అన్న. చల్ పంజుడు. మొత్తం క్లీన్ చేయాలంట. మా గడ్డ పోరడు చెప్పిండు వద్దన్నా పర్మిషన్ తీసుకోవాలని. ఇంటనా ఇనా? ఇంకోసారి పోరగాలతో పెట్టుకుంటే చెప్పు తీసుకొని కొట్టు. రే నిమ్మలంగా పెద్ద పెద్ద అక్షరాలు రాయరి. రాత చూసి గత 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 ఓట్లు పడాలి. గుడ్ మార్నింగ్. మార్నింగ్. అరే ఏం సాలిడ్ ఉందిరా పోయి కూడా. మనం రాయనికి ఇంత మంచి గోడ కట్టిండి. ఎవంది వీళ్ళు? ఎవందైనా పర్లే, మీరు రాయరు, నేను చూసుకుంటా. ఎవరా మీరు? అన్న నువ్వు కాలేజ్ స్టూడెంట్ వానా? కాదులే గాని పర్మిషన్ లేకుండా ఇలా గోడల మీద రాయడం తప్పని తెలీదా? చైతీరా చైతీబే, నేనేమన్నా హౌలాగా అనుకుంటున్నా మీద చేసి మాట్లాడుతున్నావు. నేనెవరు ఎరికైనా? నల్ల బాలు, నల్ల తాచు లెక్క. నేనంటే ట్విన్ సిటీస్ మొత్తంలా నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు.
ఏలు 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 తీ. నల్ల బాల్ ఇంతసేపు ఎవరితో డిస్కస్ చేయడరా? ఒకటే మాట ఒకటే పోటు. వీడికెళ్ళి ఉరుకు ఉరుకు. అరే 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 బీపీ 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 తెప్పించకు నాకు. నేనెందుకు చూపెట్టాలా? ఏయ్! నన్ను చూస్తే జానీకెళ్తాడరా? అయిపోయినవురా రే. నువ్వు నాకేం అయిపోయి. గుడ్ మార్నింగ్ సార్. సెల్లో ఉన్న రౌడీ షెటర్ 4 రోజుల నుంచి ఎంత బతికినా నిజం చెప్పడం లేదు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి, అయినా నోరు విప్పడం లేదు. ఏం చేయమంటారు సార్? ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. వాడు అనుచరులు మరో 4 ఉన్నారు, వాళ్ళని వాళ్ళనే 4 రోజులు ఉతకండి అయ్యా. అప్పటికి నోరిపోతే వాళ్ళని కూడా వారానికి ఒకడిని. ఓకే సార్. వీడవుట్ సార్. ఏయ్, జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క. ఉత్తుత్తినే అన్నా, నోటి దూల. అమ్మతో మీరు కొట్టి కూడా పడి కాదని ఈ బాడీ అప్పుడే వచ్చి వీడిని తీసుకెళ్ళి సార్ పగటిపూట అంతా లెటర్లు గడిగించండి. రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, వాళ్ళకి వీడి మీద ఇంట్రాగేషన్ నేర్పించండి. 3rd డిగ్రీ, ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం, ఇలాంటివన్నీ. సార్ ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. అలాగే సార్. ఓకే. అంతా మీరు ఇప్పుడే మొదలు పెట్టట్టుర్రేవే. చాలా థ్యాంక్స్ అన్న. నీ వల్ల 6 నెలలు నేర్చుకోవాల్సింది ఒక రాత్రిలో నేర్చుకున్నా.